హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్లిక్ చాట్ వెంకటేష్. అతన్ని విల్ జాక్స్ అనాలా, మ్యాడ్ మ్యాక్స్ అనాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకొక పేరు కూడా పెట్టచ్చు, అపరిచితుడు అని కూడా పెట్టచ్చు. ఎందుకంటే 5th ఓవర్లో బ్యాటింగ్కి వచ్చాడు. 6 ఓవర్ల పాటు 16 రన్స్ చేశాడు. 16 బాల్స్ రనే బాల్. స్పిన్నర్స్ని ఆడడంలో, అందులో గుజరాత్ స్పిన్నర్స్ బాగా ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్, వాళ్ళని ఆడడంలో ఇబ్బంది పడినట్టుగా అనిపించాడు. సింగిల్స్ మాత్రం తీస్తున్నాడు. కానీ ఆ తర్వాత 11వ ఓవర్ నుంచి అపరిచితుడు మారిపోయాడు. గంగ చంద్రముఖి అయిపోయినట్టు అతను చంద్రముఖిగా మారిపోయాడు. 11వ ఓవర్లో మోహిత్ శర్మ బౌలింగ్లో ఒక 4 ఒక 6 కొట్టాడు. సో అక్కడి నుంచి అతని స్టైల్ మారింది, జోరు పెరిగింది, అభిమానం ఉంది. ఆ తర్వాత 15-16 ఓవర్లో పూర్తిగా రెచ్చిపోయాడు, పూర్తిగా విజృంభించేశాడు. 29 రన్స్ కొట్టాడు. 7 6లు కొట్టాడు ఆ 2 ఓవర్లో. ఇంకో 3 4లు కొట్టాడు. సో మ్యాడ్ హిట్టింగ్, క్రేజీ బ్యాటింగ్. ఇలాంటి క్రేజీ బ్యాటింగ్ మనం చూస్తున్నాం. ఒక ట్రావిస్ హెడ్, ఒక మెక్గర్డ్, ఒక అభిషేక్ శర్మ, ఒక క్లాసన్, అండ్ నౌ దిస్ మ్యాన్ అదే బ్యాండ్ వ్యాగన్లో జాయిన్ అయిపోయాడు, విల్ జాక్స్. సో చాలా ఈజీగా ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉండగానే ఆర్సీబీ వరుసగా తమ 2వ విజయం నమోదు చేసుకుంది. సో సెకండ్ హాఫ్లో దే ఆర్ లుకింగ్ రియల్లీ గుడ్. కేకేఆర్తో జరిగిన మ్యాచ్లోనే 1 రన్ తేడాతో ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళు చాలా బాగా కనిపించారు ఆ మ్యాచ్లో. విల్ జాక్స్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అక్కడి నుంచి అతనికి కాన్ఫిడెన్స్ వచ్చింది. లాస్ట్ మ్యాచ్లో పెద్ద రన్స్ చేయకపోయినా ఇక్కడ మాత్రం వాజ్ సచ్ ఏ సావేజ్ హిట్టింగ్. ఒక స్టేజ్ వచ్చిన ముందు స్పిన్నర్స్ కొంచెం ఇబ్బంది పడ్డట్టు అనిపించిన తర్వాత స్పిన్నర్స్ పేసర్స్ లాస్ట్ కొట్టిన 29 రన్స్ ఎవరి బౌలింగ్లో? రషీద్ ఖాన్ బౌలింగ్లో 4లు కొట్టిన వాళ్ళని చాలామంది ఉన్నారు, ఒక్క 4 కూడా కొట్టిన వాళ్ళు. అలాంటిది అంత బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ దిస్ చేజ్ వాజ్ మాస్టర్డ్ బై దట్ చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే నేను చెప్పిన లల్ పీరియడ్ ఏదైతే ఉందో, లల్ పీరియడ్ ఫర్ దిస్ మ్యాన్ విల్ జాక్స్, ఏది 4th ఓవర్ నుంచి 5th ఓవర్ నుంచి 10th ఓవర్, అప్పుడు విరాట్ కోహ్లీ మీద ప్రెషర్ ఉంది. కానీ ఆ ప్రెషర్ని అతను ట్రెమెండస్గా హ్యాండిల్ చేశాడు. స్పిన్నర్స్ని ఆ స్లాక్ స్వీప్స్ కొట్టాడు, మామూలు కన్వెన్షనల్ స్వీప్స్ కూడా కొట్టాడు. సో స్పిన్నర్స్ని సరిగ్గా ఆడట్లేదని మనం కూడా మాట్లాడుకున్నాం. జనరల్ ఫీలింగ్ ఉంది ఏంటంటే స్పిన్నర్స్కి అగేన్స్ట్గా 123 అతను స్ట్రైక్ రేట్ ఉంది, పవర్ ప్లే తర్వాత స్ట్రైక్ రేట్ పడిపోతుందని చెప్పి అతను మ్యాచ్ తర్వాత అది కూడా మాట్లాడాడు. చాలామంది ఆ విషయం చెప్తున్నారు, నా స్పిన్ సరిగ్గా ఆడట్లేదు, స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఎవరైతే ఆ ఆన్ఫీల్డ్ ఆడతారో వాళ్ళకి తెలుస్తుందని చెప్పి దాని మీద ఎప్పుడు విరాట్ కోహ్లీ బాకీ ఉంచుకోడు కదా. ఏమైనా తన మీద కామెంట్స్ వస్తే వాటి మీద తిప్పికొట్టడం అతనికి అలవాటు, అది కూడా చేశాడు. బట్ విరాట్ కోహ్లీ షోన్ ద వే అండ్ గైడెడ్ దిస్ మ్యాన్ విల్ జాక్స్. అదే చెప్పాడు, నువ్వు కాస్త స్లోగా స్టార్ట్ అయినా కూడా జస్ట్ బ్యాక్ యువర్ సెల్ఫ్, హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఎబిలిటీ అని చెప్పి విరాట్ కోహ్లీ అక్కడ ఉండడం, అతనిచ్చిన సపోర్ట్ విల్ జాక్స్కి ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడేలా చేసింది. సో మొరాల్ బూస్టింగ్ విన్ ఫర్ ఆర్సీబీకి ఇంకా ఛాన్స్ ఉంది. మనం చెప్పుకున్నట్టుగానే ప్రివ్యూలో వాళ్ళు 14 పాయింట్స్తో కూడా దే కెన్ స్టిల్ క్వాలిఫై ఇఫ్ దే ఇంప్రూవ్ నెట్ రన్ రేట్. ఇలా ఆడితే మరి ఫ్యాఫ్ డు ప్లెసీ కూడా ఒక అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్టింగ్లో మంచి మొమెంటం అందించాడు. తొందరగా అవుట్ అయినా కూడా అవుట్ అయ్యే లోపల కొన్ని అడోయిషియస్ షాట్స్ అతని బ్యాట్ నుంచి మనం చూసాం. సో వీళ్ళు ఎవరైతే ముగ్గురు బ్యాటింగ్ చేస్తారో ముగ్గురు కూడా బ్రహ్మాండమైన బ్యాటింగ్ డిస్ప్లే. సో 200 టార్గెట్ని దే మేడ్ ఏ షార్ట్ వర్క్ ఆఫ్ దట్ టార్గెట్. సో చాలా ఈజీగా గెలిచేశారు ఆర్సీబీ. టాస్ గెలవడం వాళ్ళకి కలిసి వచ్చిందని కూడా చెప్పాలి. రెడ్ సాయిల్ పిచ్ ఇచ్చారు. మామూలు బ్లాక్ సాయిల్ పిచ్ ఇస్తే ఆర్సీబీ ప్లేయర్స్ స్ట్రగుల్ అయి ఉండేవారేమో. రెడ్ సాయిల్ పిచ్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ బ్యాటింగ్. అంటే స్టార్టింగ్లో కాస్త ఇబ్బంది పెట్టినా పోను చాలా మంచి బ్యాటింగ్ స్ట్రిప్గా మారింది అది. ఎప్పటిలాగే మనకి వృద్ధిమాన్ సహా వికెట్ ఎర్లీగా పడింది. స్వాప్నిల్ సింగ్ వన్స్ అగైన్ వాజ్ ఇంప్రెసివ్. అతను ఆ వికెట్ ఇచ్చాడు, ఫస్ట్ వికెట్. శుభ్మన్ గిల్ని మ్యాక్స్వెల్ అవుట్ చేసి, మనం అనుకున్నాం మ్యాక్స్వెల్ని తీసుకుంటే బాగుంటుంది, ఫెర్గూసన్ అంత ఎఫెక్టివ్గా లేడని. సో ఫెర్గూసన్ ప్లేస్లో మ్యాక్స్వెల్ టీంలోకి వచ్చి ఈ క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్. ఆ ఇంపార్టెంట్ శుభ్మన్ గిల్ వికెట్ అతను తీసుకున్నాడు. అండ్ సాయి సుదర్శన్ బ్యాటెడ్ బ్యూటిఫుల్. అతని స్ట్రైక్ రేట్ విషయంలో దేర్ వర్ ఇష్యూస్ బిఫోర్, కానీ ఇక్కడ ఒక పెద్ద నాక్ ఆడాడు. 30s 40s లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక్కడ ఒక అన్బీటన్ నాక్ విత్ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్, 170 180 స్ట్రైక్ రేట్తో తీసుకోవడం. 70 or 80 రన్స్ నాకు గుర్తులేదు. బట్ హీ బ్యాటెడ్ బ్రిలియంట్ బ్యాటింగ్ బై సాయి కిషోర్. అండ్ షారుఖ్ ఖాన్కి
నెంబర్ 4లో ఆడే అవకాశం ఇచ్చారు. షారుఖ్ ఖాన్ హాస్ బిన్ ఇంప్రెసివ్. చివరిలో వచ్చి 2-3 బౌండరీలు కొట్టడం అలా చేస్తున్నాడు, ఫినిషర్గా వాడుకుంటాడు. అలా కాకుండా ఈసారి ఏంటంటే అతనికి నెంబర్ 4లో అవకాశం ఇచ్చారు. బహుశా ఐపీఎల్లో ఇంతమంది పంజాబ్ ఆడిన ఎప్పుడైనా కూడా అతనికి ఎప్పుడు ఇంత ఎర్లీగా ఆడే అవకాశం రాలేదు. సో నెంబర్ 4లో వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకున్నాడు. మంచి 190 స్ట్రైక్ రేట్తో 5 సిక్సర్లు కొట్టి 50 చేశాడు షారుఖ్ ఖాన్. సో షారుఖ్ ఖాన్కి అది దొరికిన ఆపర్చునిటీ అతను చాలా చక్కగా యూజ్ చేస్తున్నాడు. వెరీ గుడ్ పార్ట్నర్షిప్ విత్ స్టేట్మెంట్, తమిళనాడు స్టేట్మెంట్ సాయి సుదర్శన్. సో వాళ్ళిద్దరూ ఒక మంచి మొమెంటం ఇచ్చారు అండ్ ఫినిష్ చేశాడు ఎప్పటిలాగే. మిల్లర్ మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. సో 200 దే పుట్ ఇట్ ఆన్ ద బోర్డ్, బట్ 200 వాజ్ నాట్ ఎనఫ్ ఏమో అనిపిస్తుంది. సిరాజ్ వన్స్ అగైన్ బౌల్డ్ వెల్. మళ్ళీ వరల్డ్ కప్ తన ఛాన్సెస్కి ఎలాంటి హామ్ చేయలేదు. అతను సెలెక్ట్ అవుతాడని మనం ఇప్పటికీ అనుకోవడానికి లేదు. బట్ సిరాజ్ బౌల్డ్ వెల్, యష్ దయాల్ బౌల్డ్ వెల్. ఏమనంటే కరణ్ శర్మ కొద్దిగా రన్స్ ఇచ్చాడు, గ్రీన్ కొన్ని రన్స్ ఇచ్చాడు. మిగతా బౌలర్స్ అందరూ కూడా బాగానే బౌలింగ్ వేశారు ఆర్సీబీ తరఫు నుంచి. బట్ ఆర్సీబీ బ్యాటింగ్ వాజ్ ది రియల్ క్లించర్ ఫర్ దిస్ మ్యాచ్. విరాట్ కోహ్లీ తన క్రిటిక్స్ అందరినీ సైలెంట్ చేసి 156 స్ట్రైక్ రేట్తో ఈ స్కోర్డ్ 70. బట్ అతను ఏం చేశాడంటే ఆ 10th ఓవర్ తర్వాత ఎప్పుడైతే విల్ జాక్స్ బ్రహ్మాండంగా హిట్టింగ్ స్టార్ట్ చేశాడో హీ స్టార్టెడ్ ప్లేయింగ్ సెకండ్ ఫీల్డ్. సో ఆ సిచ్యుయేషన్ తగినట్టుగా అతనికి ఎక్కువ స్ట్రైక్ ఇచ్చి అండ్ హీ అలౌడ్ ది యంగ్స్టర్ టు స్కోర్ ది రన్స్. సో విరాట్ కోహ్లీ ఈ చేజ్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ముఖ్యంగా అతని మీద ప్రెషర్ ఉంది. ఎప్పుడైతే ఫ్యాఫ్ డు ప్లెసిస్ అవుట్ అయ్యాడో అప్పటి నుంచి, బికాజ్ విల్ జాక్స్ వాజ్ నాట్ గెటింగ్ దోస్ రన్స్ బౌండరీస్, కానీ అతను అక్కడ స్కోరింగ్ రేట్ కుంటు పడకుండా అదే చెప్పాడు మ్యాచ్ తర్వాత, ఎక్కడ 10 runs per over అనేది మా ఆస్కింగ్ రేట్ తగ్గకుండా మేము చూసుకున్నాం అని చెప్పి ఈ సమ్హౌ మేనేజ్ టు గెట్ ఎ బౌండరీ ఇన్ ఎవ్రీ ఓవర్. సో పెద్ద గ్రౌండ్లో బౌండరీలు కొట్టడం, 6 కొట్టడం అంత ఈజీ కాదు యాక్చువల్గా. అసలు 10 సిక్సర్స్ విల్ జాక్స్ కొట్టాడంటే అది అతని ఎబిలిటీ. సో మ్యాడ్ హిట్టింగ్, అది మామూలు హిట్టింగ్ కాదు. అది ఏంటంటే బౌలర్లు కేవలం ఇతను 6లు కొట్టడం కోసమే వేస్తున్నారా బౌలింగ్ అన్నట్టుగా అనిపించింది. బాల్ వేస్తున్నాడు బౌలర్, అది నెక్స్ట్ మనకి స్టాండ్స్లో కనిపిస్తుంది. అలాంటి మ్యాడ్ హిట్టింగ్ మనం అంటే నిన్న జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ బౌలింగ్ హిట్టింగ్ చూసాం మనం, అంతమంది అభిషేక్ ట్రావిస్ హెడ్ వంటి వాళ్ళు చూసాం. కానీ ఇది చాలా మ్యాడ్ హిట్టింగ్ అనిపించింది మనకి. ఇక్కడ అంటే బ్యాటింగ్ స్టాండర్డ్స్ పెరిగిపోతున్నాయి, లేకపోతే బౌలింగ్ దిగజారిపోతున్నాయి. మోహిత్ శర్మ వన్ ఆఫ్ ది టాప్ బౌలర్స్ లాస్ట్ 2 seasonsలో. ఈ సీజన్ కూడా స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. బట్ ఒక మ్యాచ్లో రిషబ్ పంత్ అతన్ని చీల్చి చెండాడితే ఇక్కడ మరీ భూస్థాపితం చేసినట్టుగా అయిపోయింది ఈ విల్ జాక్స్ బౌలింగ్లో. 29 runs అతను ఇవ్వడం ఏంటి. ఆల్మోస్ట్ ఎవ్రీ బాల్ వెంట్ టు ద బౌండరీ, ఇంక్లూడింగ్ 1 no ball కూడా ఒకటి వేసాడు. సో ఇట్ వాస్ క్రేజీ హిట్టింగ్ బై విల్ జాక్స్. సో ఆర్సీబీకి విక్టరీ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు టీం బాగా సెట్ అయింది. మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం టీం ఇప్పుడు బాగా సెట్ అయింది. స్పిన్నర్స్ ఇద్దరు స్వాప్నిల్ కానీ కరణ్ శర్మ ఈ మ్యాచ్లో రన్స్ ఇచ్చినప్పటికీ, బికాస్ దెర్ ఇస్ నథింగ్ ఫర్ ద బౌలర్స్ ఇన్ దిస్ పిచ్. సో కరణ్ శర్మ రన్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళిద్దరు బాగా బౌలింగ్ చేస్తున్నారు. అలాగే సిరాజ్ అండ్ యష్ దయాల్ హాజ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. సో దే ప్లేడ్ విత్ జస్ట్ 2 regular పేసెస్ ప్లస్ క్యామ్ గ్రీన్. బట్ ఈ కాంబినేషన్ బాగానే వర్కౌట్ అయింది. వాళ్ళు ఏంటంటే దే వాంటెడ్ టు యూటిలైజ్ దేర్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఫుల్లీ. అక్కడ మ్యాక్స్వెల్కి ఆడే అవకాశమే రాలేదు. ఓన్లీ జస్ట్ 3 batsmen వర్ సీన్ ఇన్ యాక్షన్. బట్ విరాట్ కోహ్లీ అండ్ విల్ జాక్స్, సో విల్ జాక్స్ని చాలా లేట్గా వాళ్ళు ఆడించారు. ఇదే కాంబినేషన్తో ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళు ఆడించిన అల్జరీ జోసెఫ్ వెంట్ ఫర్ సో మెనీ రన్స్, రీస్ స్టాప్లీ అండ్ దిస్ మ్యాన్ ఫెర్గ్యూసన్, వీళ్ళందరూ కూడా దే వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. అలా కాకుండా మ్యాక్స్వెల్, జాక్స్ ఈ కాంబినేషన్తో వెళ్ళుంటే చాలా చాలా బాగుండేది. సో దే మిస్డ్ ఎ ట్రిక్. అది చాలా లేట్గా రియలైజ్ అయ్యారేమో అనిపిస్తుంది. విల్ జాక్స్ కనుక మొదట్లో ఆడి ఉంటే ఆర్సీబీ పరిస్థితి మరొక రకంగా ఉండేదేమో. దానివల్ల ఏంటంటే అప్ ఫ్రంట్లో ఆడే విరాట్ కోహ్లీ కానీ డూప్లెస్ కానీ మరింత ఫ్రీడమ్తో ఆడి ఉండేవారు. ఎందుకంటే తర్వాత విల్ జాక్స్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు, బట్ పటిదార్ కూడా లేట్గా ఫామ్లోకి వచ్చాడు. సో వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ప్లేయర్స్ ఫామ్లోకి రావడం లేట్ అయింది. అండ్ డీకే కూడా బ్రహ్మాండమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ టీం చాలా బాగుంది, కానీ ఈజ్ ఇట్ టూ లేట్? అది ప్రశ్న. ఏంటంటే వీళ్ళు ఫామ్లోకి రావడం కాస్త ఆలస్యమైందా అనేది కనిపిస్తుంది. బట్ ఇప్పటికీ కూడా ది వే దే హ్యావ్ బిన్ ఫైటింగ్ అండ్ మేము దే ఆర్ ప్లేయింగ్ ఫర్ ప్రైడ్ అని కూడా విరాట్ కోహ్లీ అన్నాడు. విరాట్ కోహ్లీ నోస్ దట్ రియలిస్టిక్లీ స్పీకింగ్ their chances are very less in qualifying for the playoffs.
బట్ దే ఆర్ ఎంజాయింగ్ అండ్ స్పాయిలింగ్ ది పార్టీ ఆఫ్ అదర్స్. బట్ స్టిల్ దే హ్యావ్ ఏ థియరాటికల్ ఛాన్స్. మనం చెప్పలేం ఎలా టర్న్ అవుతుందో ఏం చెప్పలేం. సెకండ్ హాఫ్లో పరిస్థితులు మారచ్చు, అన్ని టర్న్ కావచ్చు, ఇది అనుకున్న రేల్స్ రాకపోవచ్చు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. సో లెట్ us వెయిట్ అండ్ సీ. హోప్ ఉండడం తప్పలేదు కదా. ఆర్సీబీ ఫ్యాన్స్ కెన్ స్టిల్ ఎంటర్టైన్ సమ్ హోప్స్ ఏమో అని నాకు అనిపిస్తుంది.